Good morning students. In today's video we will see what is weather. So మనం ఎయిర్ వాటర్ అండ్ వెదర్ అనే లెసన్లో ఎయిర్ గురించి వాటర్ గురించి నేర్చుకున్నాం కదా. సో ప్రీవియస్ పార్ట్స్లో మనం ఎయిర్ వాటర్ గురించి డిస్కస్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్ దట్ వీడియో యూ కెన్ క్లిక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ యూ కెన్ వాచ్ దట్ వీడియో. In this video we are going to learn about weather, right? So in this video we are going to learn about weather, what is weather and how many types of weather do we feel, do we see. Okay, అది కూడా ఇక్కడ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ లెట్ us see what is weather. అసలు వెదర్ అంటే ఏంటి? Weather is the day to day change in the condition of the atmosphere, that is called as weather. So the day to day change. సో ఈరోజు క్లౌడీగా ఉందనుకోండి, అంటే బాగా క్లౌడ్స్ ఉన్నాయి. యు సే ఇట్ ఈస్ ద వెదర్ ఈస్ క్లౌడీ, వెదర్ క్లౌడీగా ఉందని చెప్తాం. ఈరోజు ఎండ బాగా వచ్చింది, అప్పుడు మీరేం చెప్తారు? ద వెదర్ ఈస్ టూ హాట్, ఇట్ ఈస్ సన్నీ, ఇట్స్ టూ హాట్ అని మనం చెప్తాం. సో డే టు డే కండిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం వెదర్ అని చెప్తాం. సో వెదర్ అనేది దేని బేస్ని బట్టి ఉంటుంది? ఆ వెదర్ కండిషన్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది? ఆన్ బేసింగ్ వాట్ వీ గెట్ డిఫరెంట్ వెదర్ కండిషన్స్. ద కండిషన్ ఆఫ్ ద వెదర్ ఈజ్ బేస్డ్ ఆన్ త్రీ థింగ్స్. వెదర్ కండిషన్ త్రీ థింగ్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఏంటో మీకు తెలుసా? సన్, ద ఫస్ట్ వన్ ఈజ్ సన్, సెకండ్ వన్ ఈజ్ క్లౌడ్స్, మేఘాలు, అండ్ థర్డ్ వన్ ఈజ్ వాటర్ వేపర్, వాటర్ వేపర్. ఓకే, సో వాటర్ వేపర్ అంటే వాటర్ సన్ హీట్ వల్ల అది వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది, దాన్ని మనం వాటర్ వేపర్ అంటాం. సో వెదర్ దేని మీద ఆధారపడి ఉంటుంది? త్రీ థింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. వన్ ఈజ్ ద సన్, సూర్యుడు, సెకండ్ వన్ ఈజ్ ద క్లౌడ్స్, మేఘాలు, థర్డ్ వన్ ఈజ్ ద వాటర్ వేపర్, నీటి ఆవిరి. ఓకే, సో వీ ఫేస్ డిఫరెంట్ వెదర్ కండిషన్స్. మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటాము, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటాం అనేది వెదర్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, డిపెండింగ్ అపాన్ ద వెదర్ యూ విల్ వేర్ యువర్ క్లాత్స్, రైట్? సో టుడే ఇట్స్ వెరీ కోల్డ్, చాలా చల్లగా ఉంది ఈరోజు. మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటారు? యూ విల్ వేర్ ఉలెన్ క్లాత్స్. ఉలెన్ క్లాత్స్ మనకి హీట్ని ఇస్తాయి, బాడీ హీట్ లూజ్ అవ్వకుండా చేస్తాయి. ఓకే, సో చాలా క్లైమేట్ చల్లగా ఉంటే ఎలాంటి ఫుడ్ తింటారు? ఐస్ క్రీమ్స్ తింటారా? కూల్ డ్రింక్స్ తాగుతారా? నో, వీ టేక్ హాట్ సూప్స్ అండ్ హాట్ బెవరేజెస్. ఓకే, సో మనం ఏం తింటాము, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటాం అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వెదర్. ఓకే, సో ద వెదర్ ఆఫ్ అ పర్టిక్యులర్ ప్లేస్ డిసైడ్స్ ద ఫుడ్ అండ్ క్లోతింగ్ ఆఫ్ ద పీపుల్. సో నౌ లెట్ us see డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్. ఓకే, వెదర్లో రకరకాల వెదర్ ఉంటుంది. ఇప్పుడు మనం అవి ఏంటో, ఆ టైప్స్ ఏంటో చూద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ వన్ ఈజ్ హాట్ వెదర్. ఓకే, హాట్ వెదర్. సో హాట్ వెదర్లో ఎలా ఉంటుంది మనకి? దెర్ ఈజ్ మోర్ సన్. అసలు హాట్ వెదర్ ఎందుకు వస్తుంది? సన్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, అంటే స్కై అనేది క్లియర్గా ఉందనుకోండి, ఎలాంటి క్లౌడ్స్ లేకుండా, అప్పుడు సన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సన్ లైట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏముంటుంది? డేస్ ఆర్ వెరీ బ్రైట్. ఎలా ఉంటాయి రోజులు? చాలా బ్రైట్గా ఉంటాయి ఎక్కువ సన్ లైట్ వల్ల. అండ్ ఇట్ ఈస్ వెరీ హాట్, చాలా వేడిగా కూడా ఉంటుంది. ఓకే, సో డేస్ అనేవి చాలా వేడిగా ఉంటాయి. డే టైమ్ ఇట్ ఈస్ వెరీ హాట్ అండ్ డే టైమ్ ఇట్ ఈస్ వెరీ బ్రైట్. బయట కూడా ఎండ ఎక్కువగా ఉంటే లైటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది, హాట్గా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్, మోర్ హీట్, రైట్, అండ్ మోర్ స్వెట్. స్వెట్ ఎక్కువ వస్తుంది, హీట్ ఎక్కువ ఉంటుంది కదా. సో హీట్ ఎక్కువ ఉంటే మన బాడీలో ఏం జరుగుతుంది? పెరిస్పిరేషన్. సో బికాస్ ఆఫ్ పెరిస్పిరేషన్ we lose water, that is called as sweating. స్వెట్ అయితే ఏమవుతుంది? బాడీలో ఉండే వాటర్ అంతా స్వెట్ కింద వచ్చేస్తే బాడీలో వాటర్ అనేది తగ్గిపోతుంది.
మన బాడీలో వాటర్ తగ్గిపోతే మనకేమవుతుంది, దాహం వేస్తుంది. వీ నీడ్ టు డ్రింక్ మోర్ వాటర్. సో హాట్ వెదర్లో మనం ఎక్కువ నీళ్ళు తాగుతాం. ఎందుకని? బికాజ్ వీ లూజ్ వాటర్ ఫ్రమ్ అవర్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్. వీ లూజ్ వాటర్ ఫ్రమ్ అవర్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్. సో ఇన్ హాట్ వెదర్ వీ డ్రింక్ మోర్ వాటర్. ఇంకా టు కోప్ అప్ విత్ ద హాట్ వెదర్, ఈ హాట్ వెదర్లో ఉండే హీట్ నుంచి మనం తప్పించుకోవడానికి ఎలాంటి క్లోత్స్ వేర్ చేస్తాము ఇన్ హాట్ వెదర్? ఉలెన్ క్లోత్స్? నో. సింథటిక్ క్లాత్స్? నో. వీ వేర్ కాటన్ క్లాత్స్. ఎలాంటి బట్టలు వేసుకుంటాం? కాటన్ బట్టలు వేసుకుంటాం. సో కాటన్ క్లాత్స్, దే గివ్ యూ అ కూల్ ఫీలింగ్, రైట్? సో దే డు నాట్ ఇరిటేట్. హాట్గా ఉన్నప్పుడు కాటన్ క్లాత్స్ వేసుకుంటే వీ ఫీల్ సో కూల్ అండ్ కంఫర్టబుల్. అండ్ ద కలర్ ఆఫ్ ద క్లాత్స్ ఈజ్ ఆల్సో అ మ్యాటర్. మనం కాటన్ క్లాత్స్ వేసుకున్నా ఆ కాటన్ క్లాత్స్ యొక్క కలర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ వేర్ డార్క్ కలర్ క్లాత్స్ వెన్ ఇట్ ఈస్ హాట్, వేడిగా ఉన్న రోజుల్లో మీరు డార్క్ కలర్ క్లాత్స్ వేసుకున్నారనుకోండి, దే అబ్జర్వ్ మోర్ హీట్, ఇంకా వేడిగా అయిపోతారు. డార్క్ కలర్స్ వేసుకుంటే దే అబ్జర్వ్ మోర్ హీట్. అదే లైట్ కలర్స్ వేసుకున్నారనుకోండి, వైట్ కలర్, లైట్, ఓకే, క్రీమ్ కలర్, ఇలాంటివి వేసుకున్నారనుకోండి, దెన్ దే రిఫ్లెక్ట్ ద హీట్. సో మీకు అప్పుడు కూల్గా ఉంటుంది, రైట్? సో హాట్ వెదర్లో ఎలాంటి క్లాత్స్ వేసుకోవాలి? కాటన్ క్లాత్స్ అండ్ లైట్ కలర్డ్ క్లాత్స్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ వీ టేక్ ఇన్ హాట్ వెదర్? హాట్ వెదర్లో ఏ ఫుడ్స్ తీసుకుంటారు? హాట్ వెదర్లో హాట్ టీస్, కాఫీస్ తీసుకుంటారా? నో. ఇన్ హాట్ వెదర్ వీ టేక్ ద డ్రింక్స్ దట్ కూల్ అవర్ బాడీ. సమ్ పీపుల్ దే డ్రింక్ కోల్డ్ డ్రింక్స్, రైట్? సో సోడా కానీ కోల్డ్ డ్రింక్స్ కానీ తాగుతారు కొంతమంది. సమ్ పీపుల్ దే డ్రింక్ సమ్ డ్రింక్స్ దట్ కీప్ దేర్ బాడీ కూల్, లైక్ బటర్ మిల్క్, like coconut water. So these things, they keep our body cool from inside, right? So మన బాడీని లోపల నుంచి కూడా హీట్ని తగ్గిస్తాయి. ఏవి? కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, రైట్? సో such kind of foods are taken during the hot weather, okay? So now we'll move to the next kind of weather. So now let us see the next type of weather. It is cold weather. What is that? Cold weather. So cold weather, how it is? Generally in cold weather it is not sunny, it may be either cloudy. కోల్డ్ వెదర్లో క్లౌడ్స్ ఉంటాయి, ఎక్కువ సన్లైట్ ఉండదు, ఇట్ ఈస్ నాట్ బ్రైట్, ద డేస్ ఆర్ గ్లూమీ, డల్గా ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ కూల్, చల్లగా ఉంటుంది. దెన్ హౌ we protect ourselves from the cold weather? We protect ourselves from the cold weather by wearing woolen cloths or sweaters, using mufflers. We use monkey caps and socks for the feet and gloves for the hands. ఇవన్నీ వేసుకుంటే we can protect ourselves from the cold climate, cold weather. మనం ఏం చేయొచ్చు? మంకీ క్యాప్ వేసుకోవచ్చు, మఫ్లర్ వేసుకోవచ్చు, స్వెటర్స్ వేసుకోవచ్చు, సాక్స్ వేసుకోవచ్చు, గ్లౌజ్ వేసుకోవచ్చు. అండ్ సమ్ పీపుల్ వెన్ ఇట్ ఈస్ ద వెదర్ ఈస్ వెరీ కోల్డ్, దే విల్ సెట్ అప్ ఎ ఫైర్ ప్లేస్, రైట్? సో ఒక ఫైర్ని సెట్ చేసుకుంటారు. ద ఫైర్ గివ్స్ హీట్. సో దట్ వే దే కెన్ కీప్ దేర్ బాడీస్ వార్మ్. So what kind of clothes are worn? Woolen clothes and dark color clothes are worn, because dark color clothes, they absorb heat. So these dark color clothes, they keep them hot. So in cold weather, what kind of drinks people take? Soft drinks, cold drinks? No, they take hot beverages like tea, coffee and soups. These things, they keep their body warm. ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటారు? వేడిగా ఉండే టీ, కాఫీ, సూప్స్, ఇలాంటివి ఎప్పుడు తీసుకుంటారు? కోల్డ్ వెదర్లో ఇలాంటి ఫుడ్స్ మనం తీసుకుంటాం. ఓకే, అండ్ మోర్ అవర్ ఫుడ్స్ చూస్తే కోల్డ్ వెదర్లో
వీ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్ హాట్ అండ్ స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి అనిపిస్తుంది, రైట్? సో ఈ వీడియోలో మనం వెదర్ గురించి తెలుసుకున్నాము. వెదర్లో కోల్డ్ వెదర్ గురించి, హాట్ వెదర్ గురించి కూడా తెలుసుకున్నాము. క్లౌడీ వెదర్ గురించి, విండీ వెదర్ గురించి, రెయినీ వెదర్ గురించి తెలుసుకుందాం. సో వెదర్లో కోల్డ్ వెదర్, హాట్ వెదర్ గురించి దీని ముందు పార్ట్లో మనం చెప్పుకున్నాం. మీరు ఆ పార్ట్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఆ పార్ట్ చూడండి. ఈ వీడియోలో మనం క్లౌడీ వెదర్, విండీ వెదర్, రెయినీ వెదర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ విల్ సీ దట్ క్లౌడీ వెదర్. సో క్లౌడీ వెదర్లో ఏముంటాయి? క్లౌడ్స్ ఉంటాయి. సో క్లౌడ్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ వర్షం పడకుండా జస్ట్ క్లౌడ్స్ వచ్చి ఉంటాయి మనకి. ఓకే, 2-3 డేస్ అలాగే క్లౌడీగా ఉంటుంది. దాన్ని మనం క్లౌడీ వెదర్ అంటాం. ఓకే, సో ఈ క్లౌడీ వెదర్లో మనకి క్లౌడ్స్ ఉండడం వల్ల లైటింగ్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. సో దెర్ విల్ బి లెస్ లైట్. సో క్లౌడ్స్ ఉండడం వల్ల సన్ నుంచి వచ్చే లైట్ స్కాటర్ అయ్యి మనకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎండ ఎక్కువ ఉండదు, ఓవర్ బ్రైట్నెస్ ఉండదు. మనకి బయటకు వెళ్తే మనం ఎక్కడికైనా లొకేషన్స్కి వెళ్ళామనుకొని చూడడానికి అవన్నీ చాలా ప్లెజెంట్గా కనబడతాయి, మంచి బ్రైట్గా కనబడతాయి. ఓవర్ బ్రైట్నెస్ అనేది ఉండదు, ఎందుకని? సన్ లేదు కాబట్టి. సో క్లౌడీ క్లైమేట్లో వీ కెన్ ఈజీలీ మూవ్ అరౌండ్, మనం బాగా తిరగగలుగుతాం. ఎందుకని? సో ఈ క్లౌడ్స్ అనేవి ఒక అంబ్రెల్లా లాగా ఉండి సన్లైట్ పడకుండా చూస్తాయి, రైట్? సో క్లౌడీ క్లైమేట్లో ఎలా ఉంటుంది? చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ కూల్గా, చల్లగా కూడా ఉంటుంది. సో క్లౌడీ క్లైమేట్లో మనం ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకుంటాము? వీ యాంటిసిపేట్ ద రెయిన్. సో క్లౌడీ వెదర్ ఉంది అంటే అక్కడ రెయిన్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం దాన్ని యాంటిసిపేట్ చేసి రెయిన్ పడచ్చు అనే థాట్తో మనం వీ విల్ బీ క్యారింగ్ ఎన్ అంబ్రెల్లా అండ్ విల్ బీ వేరింగ్ ద క్లాత్స్ దట్ కెన్ బీ ఈజీలీ డ్రైడ్. ఇలాంటి బట్టలు మనం వేసుకుంటాం. సో వీ కెన్ వేర్ ద క్లోత్స్ ఆఫ్ అవర్ చాయిస్, రైట్? సో ఇట్ ఈస్ నాట్ వెరీ హాట్, ఇట్ ఈస్ నాట్ కోల్డ్, ఇట్ ఈస్ ప్లెజెంట్. సో క్లౌడీ వెదర్లో వీ విల్ హ్యావ్ అ pleasant lighting and pleasant atmosphere, but there are chances of rain. Next we'll see windy weather. So the next one is windy weather. So windy weather lo em untundi? There is a lot of wind. So wind untundi. So what is wind? Wind ante enti? The air that is moving. So when the air is around us, we can't feel it. మనం ఫీల్ చేయలేం ఎయిర్ మన చుట్టూ ఉన్నప్పుడు. కానీ ఈ ఎయిర్ అనేది మూవ్ అవుతుంది అనుకోండి, వీ కెన్ ఫీల్ ఇట్, వీ కెన్ సీ ద ఎఫెక్ట్ ఆఫ్ ద విండ్. విండ్ బాగా గట్టిగా వస్తుంది అనుకోండి, ఆకులు అవన్నీ ఊగుతూ ఉంటాయి కదా, చెట్లన్నీ ఊగుతూ ఉంటాయి, ఆకులన్నీ ఎగురుతూ ఉంటాయి, పేపర్స్ అన్నీ ఎగురుతూ ఉంటాయి. సో వీ కెన్ సీ ద ఎఫెక్ట్ ఆఫ్ ద విండ్. అండ్ విండ్ బాగా ఎక్కువగా వచ్చింది అనుకోండి, ఇట్ కెన్ పుష్ అస్ ఆల్సో, మనల్ని కూడా తోసేస్తుంది. వీ కెన్ ఫీల్ ద విండ్, రైట్? సో విండీ వెదర్లో విండ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు విండ్ చాలా స్లోగా వస్తుంది, కొన్నిసార్లు విండ్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. డిపెండింగ్ అపాన్ ద స్పీడ్ ఆఫ్ ద విండ్, విండ్కి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి. సో స్పీడ్ ఆఫ్ ద విండ్ని బట్టి విండ్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు ఇక్కడ? నౌ వీ సీ ద 3 different types of wind depending upon its speed. That is, one is breeze, and the second one is gale, and the third one is storm. Okay, that is breeze, gale, storm. Breeze ante if the wind is blowing so gently, చాలా మెల్లిగా గాలి వీస్తుంది. సో when the wind is blowing so light, దాన్ని మనం బ్రీజ్ అంటాం. బ్రీజ్ అనేది చాలా ప్లెజెంట్గా, హాయిగా అనిపిస్తుంది. when the wind is blowing so fast, it is when the wind is strong, not very strong, it is strong, you call it as gale. గట్టిగా గాలి వస్తుంది, చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎగురుతాయి. దట్ ఈస్ కాల్డ్ as gale. But the wind is when it is very strong, it is called a storm. So ఇలా storm వచ్చినప్పుడు big things they fly into the air. Some trees may get uprooted. కొన్ని ట్రీస్ రూట్స్ బయటకు వచ్చి పడిపోతాయి, చెట్లు పడిపోతాయి, చాలా పెద్ద పెద్ద వస్తువులు ఎగిరిపోతాయి. సో అది విండ్ చాలా గట్టిగా ఇస్తాయి. సో మనకి విండీ సీజన్లో, ఇన్ విండీ వెదర్, వీ కెన్ సీ దట్ దీస్ కైండ్ ఆఫ్ winds. What are the 3 different type of winds we see? Breeze, gale and storm. Okay.
So now let us see the next one, rainy weather. So rainy weather is different from cloudy weather. Cloudy weather lo only clouds ఉంటాయి, కానీ ఇక్కడ rainy weather, in rainy weather we see rain. So when it is rainy, it is very dark and there is no brightness, dark గా ఉంటుంది, brightness ఉండదు. సో రెయిన్ వల్ల మనం ఎలాంటి బట్టలు వేసుకుంటాము? రెయిన్ కోట్స్, we wear రెయిన్ కోట్స్, రెయిన్ క్యాప్, అంబ్రెల్లా, గమ్ బూట్స్, ఇలాంటివన్నీ వేసుకుని we protect ourselves from the rain. అండ్ రెయిన్లో కోల్డ్నెస్ కూడా ఉంటుంది కాబట్టి we drink hot drinks like tea, coffee and hot milk, this kind of things we drink. So in this season, in rainy season, we get wet and most of the people they catch cold and cough in the rainy season, because in rainy season there is more chance of spread of infections. Okay, so that is rainy weather. So rainy weather lo manam elanti clothes use chestamu, elanti food use chestam anadi chusam. So we have seen about cloudy weather, windy weather, rainy weather. Okay, సో రెయిన్ పడితే ఎలా ఉంటుంది, క్లౌడీగా ఉంటే ఎలా ఉంటుంది, విండీగా ఉంటే ఎలా ఉంటుందో మనం నౌ వీ హ్యావ్ సీన్, రైట్? ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ సీ అబౌట్ సీజన్స్.